గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక ఆస్ట్రో. ఈరోజు టాపిక్ రవి చారము పార్ట్ 2. సో ఇంతకుముందు వీడియోలో మనం రవి అంటే సన్, ఈ 12 రాశుల్లో జాతకునికి వివిధ రాశుల్లో రవి ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనము మేషం నుంచి కర్కాటకం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు సింహం నుంచి వృశ్చిక రాశి వరకు తెలుసుకుందాం. అంటే సింహరాశిలో జాతకునికి సింహరాశిలో రవి ఉన్నప్పుడు ఆ జాతకుని లక్షణాలు ఎలాగుంటాయి, అలాగే కన్యా రాశిలో రవి ఉన్నప్పుడు ఆ జాతకుని లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ విధంగా వృశ్చికం వరకు రవి ఉన్నప్పుడు జాతకుని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకే, సో సింహరాశిలో కనుక జాతకునికి రవి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ జాతకుడు స్థిరబుద్ధి గలవాడై ధనవంతుడుగా ఉండి తర్వాత ప్రసిద్ధ వ్యక్తిలాగా చలమని కావచ్చు. అయితే ఆ జాతకుడు కొంత కోప స్వభావి కూడా కావచ్చు, తర్వాత స్వాభిమానం కూడా ఎక్కువ ఉండొచ్చు. తర్వాత రవి ఏదైనా జాతకుని జాతక చక్రంలో కన్యా రాశిలో ఉందనుకుందాం రవి గ్రహము, అప్పుడు ఆ జాతకుడు మేధావి అయి ఉండి మృదువైన శరీరము కలవాడై సత్ప్రవర్తన ఉండి ఉన్నత విద్య కలవాడై ఉండవచ్చు. తర్వాత ఆ జాతకుడు కొద్దిగా బలం తక్కువ ఉండొచ్చు, తర్వాత మొహమాటం కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. తర్వాత రవి ఏ జాతకునికైనా తుల రాశిలో ఉన్నాడు అనుకుందాము జాతక చక్రంలో ఉంటే, ఆ జాతకుడు పరోపకారిగా ఉండి తర్వాత ఒంటరితనం అనుభవించవచ్చు, ధన వ్యయం ఎక్కువ చేయవచ్చు, అస్థిరత్వం ఉండొచ్చు. అంటే ఏ జాబ్లో కానీ ఏ వృత్తిలో కానీ స్థిరత్వంగా ఉండకపోవచ్చు. తర్వాత రవి వృశ్చిక రాశిలో ఉన్నాడు అనుకోండి జాతక చక్రంలో, అప్పుడు ఆ జాతకుడు ధైర్య పరాక్రమవంతుడై ఉండి ఐశ్వర్యుడుగా ఉండొచ్చు, తర్వాత క్రూర స్వభావి కూడా ఉండొచ్చు, లోభి అయి ఉండొచ్చు. ఓకే, ఇవి కొన్ని లక్షణాలు. ఓకే, అన్నీ చెప్పట్లేదు, కొన్ని మాత్రం లక్షణాలు మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రాశుల్లో రవి ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఉంటాయని చెప్పి అన్నాం. ఓకే, అన్నంత మాత్రాన వి జస్ట్ కెనాట్ గో బై డిఫాల్ట్. మనం ఏం చూడాలంటే తర్వాత ఇంకా కూడాను ఆ రవి అక్కడ సింహరాశిలో ఉన్నా కానీ ఈ లక్షణాలు ఉంటాయి, కానీ ఆ రవి ఇంకా వేరే గ్రహాలతో కలిసి ఉన్నాడు అక్కడ. తర్వాత ఈ రవిని వేరే గ్రహాలు ఏమైనా చూస్తున్నాయా అంటే ఆస్పెక్ట్ చేస్తున్నాయా, తర్వాత ఆ రవి ఏ నక్షత్రంలో ఉన్నాడు. సపోజ్ సింహరాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి, మఖ, పుబ్బ, ఉత్తర. ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రనాథుడు ఎలా ఉన్నాడు, తర్వాత అప్పుడు ఆ జాతకుని యొక్క దశ అంతర్దశ నడుస్తుంది. సో ఇవన్నీ కూడా మనం చూడవలసి వస్తున్నట్టు కరెక్ట్గా మనం డెసిషన్కి రావాలంటే. బట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫర్ బేసిక్ నాలెడ్జ్ కొరకు మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ watching the video.